కీర్తనల గ్రంథం గురించి చాలా మంచి మంచి మాటలు మనం విన్నామండి. శుక్రవారం ఏంటంటే వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎవరికి మంచి? లోకమంతటికి మంచి. ఆయన అంగీకరిస్తే, ఆయన గొప్పతనాన్ని ఆయన త్యాగాన్ని తెలుసుకొని అంగీకరిస్తే లోకమంతటికి మంచి శుక్రవారం. ఎందుకంటే లోక కళ్యాణార్థమై మనుషులందరినీ కూడా రక్షించడానికి దైవకుమారుడిగా వచ్చిన దేవుడు సెలువులో చనిపోయిన రోజండి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారా ఆ సెలువు మరణానికి ముందు? ఏమన్నారు శిష్యులతో? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే క్రైస్తవులకి శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం కాదు, కానీ ముందే ప్రార్థన. అంత గొప్పదండి ప్రార్థన. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ముందే ప్రార్థన. ఇందాక చెప్పాడు మళ్ళీ కోటేశ్వరరావు గారు ఏం చెప్పాడు? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడండి అన్నాడు. మీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన. అంతే కదా మనం చేయగలిగింది, అంతే మనం చేయగలిగింది. చాలా మంచి మంచి మాటలు ఉన్నాయండి. కీర్తనల గ్రంథం ఒక్కొక్క కీర్తన చదువుతున్నాం, కానీ అవి కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కానట్లుగా ఉన్నాయి. కొన్ని దావీదు గారికి వచ్చిన కష్టాల గురించి ఆయన చెప్పుకున్నట్లుగా ఉన్నాయి, దేవుడిని ఆశ్రయించినట్లుగా ఉన్నాయి. వాటి ఎవరన్నా మరి 19వ పుస్తకం కీర్తనల పుస్తకం అని మనం నేర్చుకున్నాం. ఎక్కువ అధ్యాయాలు ఉన్న ఒక అధ్యాయం ఏంటంటే 119 వచనాలు ఉన్నాయండి ఆ అధ్యాయంలో. 176 వచనాలు ఉన్న 119వ అధ్యాయంలో 176 వచనాల వరకు ఉన్నాయని కూడా మనం నేర్చుకున్నాం. పాటలకు కీర్తనలకి తేడా ఏంటంటే పల్లవి వస్తుంది, శరణం వస్తుంది. పాటకి పద్దగా వస్తుంది, కీర్తనకి సాఫీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కీర్తనలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి మహింపరచడం అండి. దేవుణ్ణి మహింపరచడం. ఎక్కువ కీర్తనలు మోసే దావీదు గారు రాశారని మనం నేర్చుకున్నాము. పేరు లేని కీర్తనలు కూడా దావీదు గారు ఎన్నో రాసి ఉంటారు కూడా మనం తెలుసుకున్నాము. దేవుణ్ణి మహింపరచడం మనకి నేర్పిస్తాయంటండి కీర్తనలు. కీర్తనలు చదువుతూ ఉంటే దేవుణ్ణి మహింపరచడం అనేది ఎలాగనేది మనకి నేర్పిస్తాయి. కష్టాల్లో ఆదరణ పొందడానికి కూడా కీర్తనలు అనేవి మనం దేవుడిని ఆశ్రయిస్తానికి ఉపయోగపడతాయి. బైబిల్ గ్రంథంలో కీర్తనల్లో కాకుండా విడిగా కూడా చాలా చోట్ల కీర్తనలు అనేవి ఉన్నాయి. 30 నుండి 60 సార్లు వరకు కీర్తనలు ఉన్నాయి. ఒలివ కొండకి వెళ్ళి కీర్తనలు పాడారని ఉన్నాయి ఒకసాట. ఇవన్నీ చాలా సందర్భాల్లో ఉన్నాయి కీర్తనలు. ప్రత్యేకంగా ఈ కీర్తనలు కాకుండా వేరే కీర్తనలు కూడా ఉన్నాయి. క్రైస్తవుడు ధరించవలసిన మాల ఏంటి? సద్గుణమందు జ్ఞానము, విశ్వాసము, సహనము, భక్తి, దయ, ప్రేమ ఇవన్నీ కూడా హృదయంలో నిండి ఉంటే మనం ఏ మాల పై కనిపించవలసిన మాలలాగా ఏది మనం ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటే వీటి ప్రకారంగా మనం చేస్తుంటే దీనికి ఉన్న గొప్పతనం దేవుడికి తెలుస్తుందండి. ఇటువంటి మంచి మనసు కలిగి మనం చేస్తే అదే మనం మంచి మాల వేసుకున్నట్టు, క్రీస్తుని ధరించుకున్నట్లు. నీతి వస్త్రం, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. దయా సత్యం కూడా ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి పోనవ్వకూడదు. ఇటువంటి మంచి మంచి మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మళ్ళీ గుడ్ ఫ్రైడే అప్పుడు కూడా మళ్ళీ మంచి పాఠాలు కూడా మనం నేర్చుకుందాం. దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతాం, పరలోకం చేరదామండి. లోకంతో పాటు మనకి సంబంధాలు వద్దు. లోకం సంతోషిస్తుంది, కానీ మనకు అంత సంతోషం దేవుళ్ళలోనే పొందుకోవాలి. మన గురి ఏంటంటే పరలోకం. ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం, అదే మన గురి. దానికోసమే ఈ ప్రయాస. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన ఈ లేఖన భాగాల్లోంచి ఎన్నో అద్భుతమైన విషయాలు, కీర్తన గ్రంథం గురించి ఎన్నో వివరణలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగో నాయన దావీదు గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమయానుకూలంగా చేసిన కీర్తనలు తండ్రి, అవన్నీ కూడా మేము నేర్చుకోవాలి. మా జీవన విధానంలో కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మేము కీర్తించుకుంటూ నాయన నీ కొరకు బ్రతకటానికి కావాల్సిన నెమ్మదిని మాకు దయచేస్తుంది నాయన. అటువంటి కీర్తనలో ఉన్న విషయాలు, జ్ఞానాన్ని మేము సంపాదించుకొని నీ కొరకు బ్రతుకుతూ నాయన నీవున్న నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.